హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. నేను మీ మురళి సార్. సో ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ జీకేని కూడా మనం ఈ వీడియోస్లో అందించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు జనవరి 2, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ముందుగా ఎవరైనా మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో అలాగే మా యొక్క వీడియోస్ మీకు మరుక్షణం రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి పెట్టుకోండి. అలాగే దీంతో పాటు మేము ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాం, అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అంతర్జాతీయ అంశాల్లో మనం చూసుకుంటే బల్గేరియా అధికారిక కరెన్సీగా యూరో. సో మనకి బల్గేరియా అనేటువంటి దేశం, సో దీనికి రాజధానిగా సోఫియా చెప్పుకుంటాం. సో అలాగే ఇది ఎక్కడ ఉందంటే ఆగ్నేయ ఐరోపాలో ఉన్నటువంటి బాల్కన్ దేశాలలో ఒకటిగా బల్గేరియా దేశం ఉంది. సో ఈ బల్గేరియా దేశం యూరోపియన్ యూనియన్లో భాగమైనటువంటి దేశంగా చెప్పుకుంటాం. సో ఇది తన పాత కరెన్సీ స్థానంలో ఇప్పుడు కొత్తగా యూరోని మనకి తీసుకురావడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండమ్మా, గతంలో దీనికి అధికారిక కరెన్సీగా ఏది ఉండేది అంటే లెవ్ అనేది ఉండేది. సో లెవ్ అనేది అధికారిక భాషగా ఉండేది. సో ఇప్పుడు దీని స్థానంలో మనకి యూరో అనేది తీసుకురావడం జరుగుతుంది. సో బల్గేరియా అనేది యూరోజోన్లోకి ఎప్పుడు ప్రవేశించింది అని అడుగుతారు. గుర్తుంచుకోండమ్మా, యూరోజోన్ అంటే యూరోపియన్ యూనియన్లోని యూరో కరెన్సీగా కలిగి ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి సమూహాన్ని యూరోజోన్గా చెప్తాం. సో మనకి అధికారికంగా 2026 జనవరి 1న బల్గేరియా ఈ యూరోజోన్లోకి అధికారికంగా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. సో జనవరి మొత్తంగా కూడా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఈ బల్గేరియా దేశంలో డ్యూయల్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి లెవ్ కరెన్సీ అలాగే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి యూరో కరెన్సీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఇక్కడ చెల్లుబాటులో ఉంటాయనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో అయితే ఈ యూరో కరెన్సీని ఎప్పుడు చట్టబద్ధమైనటువంటి కరెన్సీగా చేస్తున్నారంటే ఫిబ్రవరి 1 నుంచి మనకి చట్టబద్ధమైనటువంటి కరెన్సీగా చేస్తున్నారు. అంటే అధికారికంగా మనకి ఫిబ్రవరి 1, 2026 నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ వాడకంలోనికి వస్తుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో గుర్తుంచుకోండమ్మా, రెండింటికి తేడా ఉంది. యూరోజోన్లోకి ఎప్పుడు ప్రవేశించిందంటే జనవరి 1, 2026 ప్రవేశించింది. సో మరి ఈ యూరో కరెన్సీని ఎప్పుడు చట్టబద్ధత కల్పిస్తున్నారంటే ఫిబ్రవరి 1 నుంచి కల్పిస్తున్నారు అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ బల్గేరియా దేశంలో ఈ ధరల ప్రదర్శన ఏదైతుందో అది 2026 ఆగస్టు 8 వరకు కూడా మనకి యూరో అలాగే లెవెల్లో కూడా మనకి ప్రదర్శించడం జరుగుతుంది అనే అంశాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ యూరోపియన్ యూనియన్లో మనకి బల్గేరియా ఎప్పుడు చేరిందంటే 2007లో చేరింది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో 2007లో చేరిన నాటి నుంచి కూడా ఈ యూరో ఏదైతే కరెన్సీ ఉందో దాన్ని స్వీకరించడానికి అప్పటి నుంచి కూడా కట్టుబడి ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి బల్గేరియా యూరోజోన్లోకి ప్రవేశించిందని చెప్పాం. సో మరి యూరోజోన్లో ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఈ బల్గేరియాతో కలిపి ఇప్పటి వరకు 21 దేశాలు చేరాయండి. సో మరి చివరగా చేరింది బల్గేరియా జనవరి 1, 2026 అని చెప్పాం. సో మరి దానికన్నా ముందు ఈ యూరోజోన్లోకి ప్రవేశించినటువంటి దేశం ఏది అంటే క్రొయేషియా. 20వ దేశం ఏదంటే క్రొయేషియా. గుర్తించాలమ్మా, క్రొయేషియా. సో ఇది మనకి 2023లో చేరినటువంటి దేశం అమ్మ. యూరోజోన్లోకి 20వ దేశంగా క్రొయేషియా చేరింది 2023లో. సో ఇప్పుడు మనకి 2026 జనవరి 1న మనకి యూరోజోన్లోకి బల్గేరియా అనేది అధికారికంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి, సరిపోతాయి. సో మరి ఈ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్గా చెప్పుకుంటాం, యూరో కరెన్సీని పర్యవేక్షించేటువంటి ఒక కేంద్ర బ్యాంక్గా చెప్పుకుంటాం. సో మరి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందామంటే జర్మనీలో ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్. జర్మనీ ఫ్రాంక్ఫర్ట్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో అది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి, సరిపోతాయి. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. చైనాలో కండోమ్స్ మరియు జనన నియంత్రణ ఉత్పత్తులపై పన్ను. సో చైనా ప్రభుత్వం మనకి జనవరి 1, 2026 నుంచి కూడా కండోమ్స్ అలాగే ఇతర గర్భనిరోధక సాధనాలు ఏవైతే ఉంటాయో వీటి మీద 13% మనకి పన్ను విధిస్తూ కొత్త నిర్ణయం తీసుకొచ్చింది. సో గుర్తుంచుకోండమ్మా, గతంలో 1993లో ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ జనవరి 1, 2026న 13% పన్నును విధిస్తూ కొత్తగా మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే
ఈ చైనా దేశంలో జననాల రేట్ అనేది గణనీయంగా పడిపోవడం, దాంతోపాటు జనాభా తగ్గుతుండటమే ప్రధాన కారణమని మనకి చెప్పుకోవడం జరిగింది. సో మరి చైనాలో ఒక ఆడబిడ్డ జన్మిస్తూ దాదాపు 18 సంవత్సరాలు పెంచడానికి సుమారుగా $75,000 ఖర్చు అవుతుందంట. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారు 68 లక్షల రూపాయలు మనకి ఖర్చు అవుతున్నట్లు ఒక అంచనా అక్కడ ఉన్నటువంటి ఒక సర్వే ప్రకారం. సో ఈ భారీ వ్యయం కారణంగానే అక్కడ ఉన్నటువంటి దంపతులు పిల్లలను కనేందుకు మనకి వెనుకాడుతున్నారని ఇక్కడ వెల్లడించడం జరుగుతుంది. సో మరి చైనాలో దీనికి విరుద్ధంగా ఇప్పుడు ఏదైతే 13% పన్ను విధించారో దీనికి విరుద్ధంగా కూడా మరికొన్ని వాదనలు ఉన్నాయి. సో మరి ఆరోగ్య ముప్పులో భాగంగా చైనా సిడిసి అనే ఒక నివేదిక ఇచ్చింది. సో గత 20 ఏళ్లతో పోలిస్తే చైనాలో ఎయిడ్స్ కేసులు అనేవి చాలా ఎక్కువగా పెరిగాయని మనకు వెల్లడించడం జరిగింది. సో కండోమ్స్ ధరలు పెరగడం వల్ల, అలాగే సురక్షిత శృంగారం తగ్గి ఈ ప్రాణాంతకరమైన వ్యాధులు ఏవైతే ఉంటాయో మరింతగా ప్రబలే అవకాశం ఉందని మనకి నిపుణులు కూడా అక్కడ హెచ్చరించడం జరుగుతుంది. సో మరి చైనా గతంలో మనం చూసుకుంటే 1 చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. ఏంటమ్మా? 1 చైల్డ్ పాలసీ గుర్తుంచుకోవాలమ్మా. ఈ 1 చైల్డ్ పాలసీ ఎప్పుడు తీసుకొచ్చిందమ్మా చైనా అంటే 1979లో తీసుకొచ్చింది. అది 2015 వరకు ఈ పాలసీని కొనసాగించింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండమ్మా, 1979లో స్టార్ట్ చేసి 2015 వరకు మనకు 1 చైల్డ్ పాలసీని మనకు తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత 3 చైల్డ్ పాలసీ కూడా తీసుకొచ్చిందమ్మా. 3 చైల్డ్ పాలసీ దేనికి సంబంధించిందంటే జనాభా తగ్గుదలను గమనించినటువంటి చైనా 2021లో మనకి దీన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడమ్మా? 2021లో. సో మనం ఒక దేశంలో పనిచేసేటువంటి జనాభా వయసుగా ఎంత చెప్పుకుంటామంటే 15 నుంచి 64 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని పనిచేసే జనాభాగా చెప్పుకుంటాం. సో ఆ జనాభా ఎక్కువగా ఉంటే దాన్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండమ్మా, డెమోగ్రాఫిక్ డివిడెండ్గా చెప్పుకుంటాం. సో చైనా ప్రస్తుతం అయితే దీనికి విరుద్ధంగా అక్కడ వృద్ధ జనాభా అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో అది మనకి ప్రజెంట్ ఈ 1 చైల్డ్ పాలసీ పాటించడము, సో ఆ తర్వాత 3 చైల్డ్ పాలసీ పాటించడము, సో వృద్ధ జనాభా అనేది ఎక్కువగా అక్కడ పెరగడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే మన ప్రపంచ జనాభాలో భారతదేశం 2023లో మనం చూస్తే చైనాను అధిగమించి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా మనకి ఉంది. సో ప్రధానంగా గుర్తించండమ్మా, గతంలో చైనాలో 1993లో ఉన్నటువంటి ఏవైతే కండోమ్స్ అలాగే గర్భనిరోధక సాధనాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద 13% పన్నును అనేది మినహాయించింది. సో ఇప్పుడు మళ్ళీ 2026 జనవరి 1న ఈ కొత్త నిర్ణయాన్ని మళ్ళీ తీసుకుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్లో 150 ఏళ్ల నాటి చర్చి దహనం. సో మనకి నెదర్లాండ్లో సెంట్రల్ ఆమ్స్టర్డామ్ ఏదైతే ఉందో దానికి సమీపంలో ఉన్నటువంటి ఓండెల్కర్క్ అనేటువంటి ఒక చర్చి. సో ఇది భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సో 2026లో మనకి నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. సో ఈ సమయంలో ఇక్కడ ఈ భారీ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. సో ఈ చర్చి అనేది మనకి ఎప్పుడు నిర్మించారంటే 1870లో మనకి నిర్మించడం జరిగింది. సో సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఈ చర్చికి ఉంది. సో దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ చర్చి పైకప్పు అనేది మనకి చెక్కతో నిర్మించడం జరిగింది. సో ఇది బలమైనటువంటి గాలుల వల్ల అలాగే దాంతోపాటు ఈ మంటలు వేగంగా వ్యాపించి మొత్తం అక్కడ భారీ ప్రమాదం అనేది చవి చూసిందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మనకి ఈ చర్చి ఏదైతే ఉందో దీన్ని ఎవరు నిర్మించారంటే డచ్ వాస్తుశిల్పి అయినటువంటి పీజేహెచ్ క్యూపర్. గుర్తించాలమ్మా, పీజేహెచ్ క్యూపర్ గారు ఈ ఓండెల్కర్క్ అనేటువంటి చర్చి మనకి నెదర్లాండ్ ఆమ్స్టర్డామ్లో ఉంది. సో దీన్ని ఎవరు నిర్మించారంటే డచ్ వాస్తుశిల్పి పీజేహెచ్ క్యూపర్ గారు దీన్ని రూపొందించారనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా ఈ పీజేహెచ్ క్యూపర్ గారు మనకి ఆమ్స్టర్డామ్లో ఉన్నటువంటి సెంట్రల్ స్టేషన్ ఏదైతుందో దాన్ని కూడా ఆయనే రూపొందించారనే అంశాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి ఆమ్స్టర్డామ్లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఈ ఓండెల్కర్క్ ఒకటని చెప్పుకుంటాం. అలాగే నెదర్లాండ్కి సంబంధించి జాతీయ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా కూడా ఈ ఓండెల్కర్క్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఓకేనా, గుర్తుంచుకోండి. మరి నెదర్లాండ్ రాజధాని ఏదమ్మంటే ఆమ్స్టర్డామ్గా చెప్పుకుంటాం. సో దీని యొక్క ప్రధాన కేంద్రం ఏది అంటే ద హేగ్గా చెప్పుకుంటాం. సో మరి నెదర్లాండ్ కరెన్సీ ఏదంటే యూరోగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, నెదర్లాండ్కి సంబంధించి కొన్ని బేసిక్స్ పాయింట్ అనమాట. కరెంట్ ఈవెంట్కి వెళ్తే జాతీయ అంశాల్లో భాగంగా మనం చూసుకుంటే ఫాస్టాగ్ నో యువర్ వెహికల్ విధానం రద్దు. సో మనకి భారత ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAIగా చెప్పుకుంటాం. సో ఇది
ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొన్నటువంటి సాంకేతిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వీటిని తొలగించడం కోసం వేధింపులను అరికట్టడానికి ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అది నో యువర్ వెహికల్ విధానం ఏదైతుందో దాన్ని రద్దు చేయడం జరిగింది. సో మరి ఎప్పుడు చేసింది అంటే ఈ కేవైవి నో యువర్ వెహికల్ అనేటువంటి వ్యవస్థ ఏదైతుందో దీన్ని రద్దు చేసింది. సో ఫిబ్రవరి 1 నుంచి కూడా ఏవైతే కొత్త ఫాస్టాగ్లు ఎవరైతే చేస్తారో దానికి ఈ నో యువర్ వెహికల్ అనేటువంటి వివరాలని నమోదు చేయాల్సిన అవసరం లేదని మనకి చెప్పడం జరిగింది. సో ఎప్పటి నుంచమ్మా? ఫిబ్రవరి 1 నుంచి. సో గుర్తించాలి, ఫిబ్రవరి 1, 2026 నుంచి ఇవి వర్తిస్తాయి. సో పాత కార్లకి ఈ వర్తింపు కూడా ఉంది. సో ఇప్పటికే ఏవైతే వాడుకున్నటువంటి ఫాస్టాగ్ కార్లు ఏవైతే ఉంటాయో ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఇకపై ఈ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి కాదు అని మనకి వెల్లడించడం జరిగింది. సో మనకి ఫాస్టాగ్ అనేది ఎవరైతే దుర్వినియోగం చేస్తారో అలాగే తప్పుగా మనకి జారీ చేయడము లేదు అనుకుంటే లూజ్ ఫాస్టాగ్ వంటివి ఏవైతే కొన్ని వాహనాలు ఉంటాయో వాటికి మాత్రమే ఈ కేవైవి అనేది అవసరం అవుతుందని మనకి వెల్లడించడం జరిగింది. సో ఎలాంటి ఫిర్యాదులు లేనటువంటి సాధారణ వినియోగదారులు ఇప్పుడున్నటువంటి ఫాస్టాగ్లకు ఈ కేవైవి అనేది కూడా అవసరం లేదని మనకి స్పష్టం చేయడం జరిగింది. సో గుర్తించాలమ్మా. దీంతో పాటు ప్రీ యాక్టివేషన్ నిబంధనలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఏంటమ్మంటే ఈ ఫాస్టాగ్ యాక్టివేషన్స్ చేయాలంటే మనకి వాహనాల వివరాలు అనేవి ఖచ్చితంగా మనకి ప్రభుత్వానికి సంబంధించి వాహన్ అనేటువంటిది గుర్తించాలమ్మా. ప్రభుత్వానికి సంబంధించి వాహన్ ఏదైతుందో ఈ వాహన్ డేటాబేస్లో మనకి దానికి సంబంధించినటువంటి డేటాబేస్లో మనకి పూర్తిగా దాని యొక్క వివరాలు అనేవి ఉండాలి. సో వాహన వివరాలను ధృవీకరించిన తర్వాతే అవి యాక్టివేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుందనే అంశం మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు ఈ కేవైవి విధానం రద్దు అనేది అంటే వాహనానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు ఉన్నప్పటికీ యాక్టివేషన్ తర్వాత ఈ కేవైవి అనేది వివరాలు మనకి అప్డేట్ చేసుకోవడంలో ఎదుర్కొన్నటువంటి ఏవైతే సాంకేతిక ఇబ్బందులు ఉంటాయో వీటిని ఉద్దేశిస్తూ ఈ ఫాస్టాగ్ ఉపయోగించేటువంటి ఈ పరిస్థితిని మనకి వినియోగదారులు ఇబ్బందిని తగ్గించేందుకు ఈ నో యువర్ వెహికల్ విధానాన్ని మనకి రద్దు చేయడం జరిగింది. సో మరి ఈ ఫాస్టాగ్ అంటే ఏంటండి అంటే ఫాస్టాగ్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించగలమా? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్గా చెప్పుకుంటాం. సో ఇది సాంకేతికత ఆధారంగా మనకి పనిచేయడం జరుగుతుంది. సో వాహనం కదులుతున్నప్పుడే టోల్ ప్లాజాల వద్ద ఈ ఆటోమేటిక్గా రుసుము చెల్లించడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ ఈ ఫాస్టాగ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఈ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. సో ఇవి మనకి ఎప్పుడు ఏర్పడ్డాయమంటే 1988లో చట్టబద్ధమైనటువంటి సంస్థగా మనకి స్థాపించారు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీలో ఉంది. సో మరి దీని విధి ఏంటమ్మా అంటే జాతీయ రహదారుల అభివృద్ధి అలాగే నిర్వహణని ఈ NHAI అనేది తన యొక్క బాధ్యతగా మనం చెప్పడం జరుగుతుంది. సో మరి వాహన్ డేటాబేస్ అనేది చెప్పుకున్నాం. సో ఈ ఫాస్టాగ్లో ఉన్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో మనకి వాహన అనేటువంటి పోర్టల్ మనకు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పుకున్నాం. సో దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు ఏవైతే ఉంటాయో వీటిని భద్రపరిచేటువంటి ఒక కేంద్ర డేటాబేస్గా చెప్పుకుంటాం. సో దీనిని మనకి ఎవరు నిర్వహిస్తున్నారంటే NICగా చెప్పుకుంటాం. సో NIC అంటే ఏంటి అంటే గుర్తించాలమ్మా. NIC అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్గా చెప్పుకుంటాం. సో భారత కేంద్ర రవాణా శాఖ మంత్రి ప్రస్తుతానికి ఎవరున్నారమ్మా అంటే ప్రజెంట్ నితిన్ గడ్కరీ గారు మనకి ఉన్నారన్న అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఈ ఫాస్టాగ్ నో యువర్ వెహికల్ విధానాన్ని రద్దు చేశారు. సో ఇది మరి ఎప్పటి నుంచి వస్తుందంటే ఫిబ్రవరి 1, 2026 నుంచి మనకి అమలు అవుతుంది అనే అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. రవాణా రంగం వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం. సో మనకి మధ్యతరగతి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వీళ్ళు విమాన ప్రయాణ సౌకర్యాలకి మనకి కాస్త దూరంగా ఉంటారు, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ కాబట్టి. సో తక్కువ ధరకి అందించాలంటే లక్ష్యంతో మనకి ఈ రైళ్లను కొత్తగా రూపొందించారు. సో గుర్తుంచుకోండమ్మా, మన దేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవేశిస్తుంది అంటారు. సో భారత్ స్లీపర్ రైలు, వందే భారత్ స్లీపర్ రైలు మొదటిది ఎక్కడి నుంచి ఎక్కడికంటే కోల్కతా టు గువాహటి మధ్య మనకి ప్రారంభమవుతుంది. సో గుర్తుంచుకోవాలి, భారతదేశంలోనే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఇది కోల్కతా గువాహటి మధ్య. సో మరి ఎప్పుడు ప్రారంభిస్తున్నారంటే జనవరి 18 నుంచి 19వ తేదీన మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి ఈ రైలుని ప్రారంభించబోతున్నారు. సో ప్రధానంగా చూసుకోండి, విమాన ప్రయాణంతో పోలిస్తే సుమారుగా 6,000 నుంచి 8,000 మనకి విమాన ఖర్చులు ఉంటాయి. సో ఇందులో మనకి థర్డ్ AC అనేది కేవలం 2,300కి తీసుకురావడం జరుగుతుంది. సో 2,300కి మనకి థర్డ్ AC
థర్డ్ ఏసీని మనకి తీసుకురాబోతున్నారు. సో అలాగే సెకండ్ ఏసీని మనకి 3,000 రూపాయల్లోనే తీసుకురాబోతున్నారు. అలాగే మనకి ఫస్ట్ ఏసీని ఎంతంటే 3,600 రూపాయలకి మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రైల్లో మొత్తంగా మనం చూసుకుంటే 823 మంది మనకి పట్టడం జరుగుతుంది. సో ఈ కోచ్లు మొత్తంగా 11 థర్డ్ ఏసీలు తీసుకొస్తున్నారు. అలాగే ఇక్కడ 4 సెకండ్ ఏసీలు, అలాగే ఫస్ట్ ఏసీలు ఒక బోగీలు అనేవి మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి గుర్తించాలమ్మా. సో మరి ఇది గరిష్టంగా ఎంత వేగంతో వెళ్తుందంటే మనకి ఇప్పటి వరకు కూడా ఇది గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో తీసుకొస్తున్నారు. కానీ మన దేశంలో ఉండే పట్టాల సామర్థ్యం ఆధారంగా ప్రస్తుతం అయితే 120 నుంచి 130 కిలోమీటర్లు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతోనే గంటకు మనకి ఇవి నడిపించడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది 12 స్లీపర్ రైలుని మనకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో రైల్వే శాఖ మనకి దీనికి సంబంధించిన నిర్ణయాలు అనేవి ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో మరొక 6 నెలల్లో మరొక 8 రైళ్లు మనకి సిద్ధమవుతాయి అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ప్రధానంగా గుర్తించండమ్మా, మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అనేవి మొదట్లో మనకి ఏమని పిలిచేవారంటే ట్రైన్ 18గా పిలిచేయడం జరిగింది. ఏంటమ్మా, ట్రైన్ 18గా మనకి పిలవడం జరుగుతుంది. సో పూర్తిగా ఇవి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి రైళ్లుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి తొలి వందే భారత్ రైలు అంటే చైర్ కార్స్ అనమాట. అవి చైర్ రైల్స్ అంటే అందులో చైర్స్ అనేవి ఉంటాయి. సో అది తొలి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభించారంటే 2019 ఫిబ్రవరి 15న మనకి తొలి వందే భారత్ చైర్ కార్ కలిగినటువంటి రైలుని మనకి ప్రారంభించడం జరిగింది. సో మరి ఎక్కడి నుంచి ఎక్కడికంటే మనకి న్యూఢిల్లీ టు వారణాసికి మనకి పంపించడం జరిగింది. సో గుర్తించాలన్నది తొలి వందే భారత్ రైలు చైర్ సీట్స్ కలిగినవి 2019 ఫిబ్రవరి 15లో మనకు ప్రారంభించారు. సో ఇవి న్యూఢిల్లీ నుంచి వారణాసి వరకు వెళ్ళాయి. సో ఇప్పుడైతే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా టు గౌహటి మధ్య మనకి ప్రారంభం కానున్నాయి అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. సో మరి ఈ వందే భారత్ రైలుని ఎక్కడ తయారు చేస్తున్నారు అనే అంశాన్ని చూసుకుంటే ఇవి ప్రధానంగా చెన్నైలో ఉన్నటువంటి మనకి ఐసీఎఫ్గా చెప్పుకుంటాం. ఐసీఎఫ్ అంటే ఏంటమ్మా, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది మనకి చెన్నైలో ఉంది. సో ఇక్కడ మనకి ఇవి తయారవుతున్నాయి అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మరొక అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, ఏవైనా 2 రైళ్లు ఢీ కొనకుండా అడ్డుకునేందుకు స్వదేశీ భద్రతా వ్యవస్థ ఒకటి ఉంది. సో దాన్ని కవచ్గా చెప్పుకుంటాం. సో అది ఈ వందే భారత్ రైలులో దీనిని తప్పనిసరిగా ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటమ్మా, అది కవచ్. ఈ కవచ్ అనేది ఏంటమ్మా గుర్తుంచుకోండి అమ్మా, 2 రైళ్లు గుద్దుకోకుండా అడ్డుకునేటువంటి ఒక స్వదేశీ పరిజ్ఞానంతో చేసేటువంటి స్వదేశీ భద్రతా వ్యవస్థగా ఈ కవచ్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ కవచ్లు అనేవి ఇప్పుడు మనకి వందే భారత్ రైలులో మనకి తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా, సో గుర్తుంచుకోండి, వందే భారత్ స్లీపర్ రైలు ఇప్పుడు మనకు ప్రారంభమయ్యాయి. సో ఇప్పుడు అంటే జనవరి 18, 19 తేదీలో ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలుని మన కోల్కతా టు గౌహతి మధ్య మనకి ప్రయాణించబోతుంది. ఇక రక్షణ రంగంలో మనం చూసుకుంటే మొదటిగా DRDO 68వ వార్షికోత్సవం సుదర్శన చక్ర ప్రాజెక్ట్. సో మనకి రక్షణ పరిశోధన అలాగే అభివృద్ధి సంస్థ DRDOగా చెప్పుకుంటాం. సో ఇది మనకి 1958 జనవరి 1న మనకి ఏర్పడినటువంటి సంస్థ. సో ఇప్పుడు ఇది 68వ వార్షికోత్సవం జరుపుకుంటుందండి. 68వ వార్షికోత్సవం DRDOది. సో ఎప్పుడు ఏర్పడిందమ్మా, 1958 జనవరి 1న ఇది మనకి స్థాపించడం జరిగింది. ఈ 68వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని మనకు సందర్శించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో ఇందులో DRDO తయారు చేసినటువంటి ఆయుధ వ్యవస్థలు వాటి యొక్క పాత్రని ఏ విధంగా పోషించాయో మనకి రక్షణ మంత్రి గారు వెల్లడించడం జరిగింది. సో దీంతో పాటు భారత గగనతల రక్షణను పటిష్టం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించినటువంటి ఈ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్. సో దీన్ని మనం ఏం చెప్తామంటే గగనతల రక్షణ చట్రంగా చెప్పుకుంటాం. సో ఇది ఇందులో ఉన్నటువంటి DRDO పాత్ర ఏదైతుందో దాన్ని కూడా మనకి వెల్లడించడం జరిగింది. సో గుర్తుంచుకోండి అమ్మా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మనకి DRDO అనేది 1.82 లక్షల కోట్ల విలువైనటువంటి మూలధన కాంట్రాక్టులపై మనకి ఈ రక్షణ శాఖ సంతకాలు చేసింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో దీంతో పాటు 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య
గుర్తించాలమ్మా. 2025లో జనవరి నుంచి డిసెంబర్ మధ్య మొత్తం 3.84 లక్షల కోట్ల విలువైనటువంటి కొనుగోలు ఏవైతే ఉంటాయో వీటి ప్రతిపాదనకి రక్షణ శాఖకు మనకి డాక్ ఏదైతే రక్షణ కొనుగోళ్ల మండలి ఏదైతుందో ఇది ఆమోదం తెలపడం జరిగింది. సో దీంతో పాటు వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం డీప్ టెక్, అలాగే దాంతోపాటు మనకి మలితరం సాంకేతికత. గుర్తించాలమ్మా, ఈ రెండు డీప్ టెక్ అలాగే మలితరం సాంకేతికతతో స్వదేశీ రక్షణోత్పత్తి వ్యవస్థని నిర్మించాలి అనేది వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి డిఆర్డిఓ ఏం చెప్పుకున్నామమ్మా, డిఆర్డిఓ 1958 జనవరి 1 ఏర్పడింది. సో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందమ్మా అంటే గుర్తించాలమ్మా, ఢిల్లీలో ఉంది అనే అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ డిఆర్డిఓ యొక్క ప్రధాన ధ్యేయము అలాగే ప్రధాన నినాదంగా ఏమని చెప్పుకుంటాం, బలస్య మూలం విజ్ఞానం. బలస్య మూలం విజ్ఞానం అనేటువంటిది ఈ డిఆర్డిఓ యొక్క నినాదంగా ధ్యేయంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా. అలాగే డాక్ అని చెప్పుకున్నాం, రక్షణ కొనుగోళ్ల మండలిగా చెప్పుకున్నాం. సో మరి ఈ డాక్ అనేది మనం చూసుకుంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ ఏదంటే ఈ డాక్. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్గా చెప్పుకుంటాం. సో మరి ఈ డాక్కి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారంటే కేంద్ర రక్షణ మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. సో ఇందులో మనకి సాయుధ బలగాలు, ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం కొత్త ఆయుధాలు అలాగే నౌకలు, సముదాయాలు కొనుగోలుకి వీళ్ళు ఆమోదం తెలపడం జరుగుతుంది. సో మరి సుదర్శన్ చక్ర అనేటి ప్రాజెక్ట్ చెప్పుకున్నాం. ఈ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్ గురించి మనకి ఈయన వర్ణించాడని కూడా చెప్పుకున్నాం. సో మరి భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఈ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థగా సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్ని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్పుకుంటాం. సో ఇది మనకి ఇజ్రాయెల్ యొక్క ఏదైతే మనకి ఐరన్ డోమ్ అంటాం కదా, ఇజ్రాయెల్ది ఐరన్ డోమ్. ఎవరిదమ్మా ఐరన్ డోము? ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ. అలాగే మనకి S-400 రష్యాకు చెందిన S-400 సామర్థ్యం ఏదైతుందో దానిని ఈ సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్ అనేది మనకి కలిగి ఉంటుంది. సో గుర్తుంచుకోండి అమ్మా, ఇటీవల మనకి డిఆర్డిఓ 68వ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, 2026 జనవరి 1న 68వ వార్షికోత్సవం జరుపుకున్నారు. సో మరి ఎప్పుడు స్థాపించారమ్మా? 1958 జనవరి 1లో స్థాపించారు. సో మరి దాని ధ్యేయం ఏంటమ్మా? బలస్య మూలం విజ్ఞానం. సో ఇవి గుర్తుంచుకోవాలి. అలాగే డాక్. అలాగే ఇప్పటి వరకు కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత మూలధన కాంట్రాక్టులపై మనకి రక్షణ శాఖ సంతకాలు చేసిందంటే 1.82 లక్షల కోట్లు. అలాగే ఈ రక్షణ కొనుగోళ్ల మండలి అనేది ఇప్పటివరకు ఎంత ఆమోదం తెలిపింది? జనవరి 2025 టు డిసెంబర్ వరకు అంటే 3.84 లక్షల కోట్లకి ఈ మండలి ఆమోదం తెలిపింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. భారత వాయుసేన వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నగేష్ కౌర్. సో మరి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నగేష్ కౌర్ గారిని మనకి నియమించడం జరిగింది. సో గతంలో మరి ఈయన ఎవరి స్థానంలో వచ్చాడమ్మా అంటే ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలోనికి ఇప్పుడు మనకి నగేష్ కౌర్ గారు బాధ్యతలు అనేవి స్వీకరించడం జరిగింది. సో గుర్తించుకోండి అమ్మా, ఈ నగేష్ కౌర్ గారు మనకి 1986లో వాయుసేనలోకి చేరడం జరిగింది. సో సుమారుగా ఈయనకి 3400 గంటల కంటే ఎక్కువ ఈ విమానయాన అనుభవం అనేది ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఈయన MiG-21 కావచ్చు, అలాగే MiG-29 ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధ విమానం నడపడంలో ఈయన నిష్ణాతుడిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఈయన ఈ పదవిని అధిష్ఠించే ముందు అంటే వైస్ చీఫ్ కాకముందు మనం చూసుకుంటే నైరుతి వాయుదళ కమాండ్కి ఎయిర్ ఆఫీసర్ కమాండ్గా ఇన్ చీఫ్గా మనకి పనిచేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి అమ్మా, ఎక్కడంటే నైరుతి వాయుదళ కమాండ్కి మనకి ఎయిర్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్గా మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో గతంలో ఇప్పుడు ఈయన మనకి ఈ వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నగేష్ కౌర్ గారు మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో గుర్తుంచుకోవాలి. సో మరి ఈయనకి ప్రముఖ పురస్కారాలు వచ్చాయి. ఏంటి అంటే ఈయనకి విశిష్ట సేవలకు గాను పరమ విశిష్ట సేవా పథకం ఇవ్వడం జరిగింది. PVSM పరమ విశిష్ట సేవా పథకం ఇచ్చారు. అలాగే అతి విశిష్ట సేవా పథకం AVSM ఇచ్చారు. అలాగే సర్వోత్తమ్ యుద్ధ సేవా పథకం
ఇవి కూడా మనకి ఈయనకి రావడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి అమ్మా, పరమ విశిష్ట సేవా పథకం వచ్చింది, అతి విశిష్ట సేవా పథకం వచ్చింది, సర్వోత్తమ యుద్ధ సేవా పథకం కూడా ఈయనకి రావడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి అమ్మా. సో మరి భారత వైమానిక దళం విషయానికి వస్తే మనకి 1932 అక్టోబర్ 8న మనకి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మనకి స్థాపించడం జరిగింది. సో ప్రస్తుతానికి చీఫ్ ఎవరున్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ గారు. గుర్తుంచుకోండి అమ్మా, అమర్ ప్రీత్ సింగ్ ఈయన మనకి ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి వైస్ చీఫ్గా ఈ ఎయిర్ మార్షల్ నగేష్ కౌర్ గారిని మనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందమ్మా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది అంటే న్యూఢిల్లీలో ఉంది. సో దీన్ని దేని ఏదమ్మా అంటే నభః స్పృశం దీప్తం, దీనినే మనం టచ్ ద స్కై విత్ గ్లోరీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది భారత నౌకాదళం యొక్క ధ్యేయంగా చెప్పుకుంటాం. గుర్తుంచుకోండి, టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఇక త్రివిధ దళాలు మనకి అధిపతులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. సో త్రివిధ దళాల అధిపతులు మనం చూసుకుంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా మనకి ఎవరున్నారంటే జనరల్ అనిల్ చౌహాన్. ఎవరమ్మా? అనిల్ చౌహాన్ గాను ప్రజెంట్ మనకి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నారు. అలాగే ఆర్మీ చీఫ్ ఎవరమ్మా? ఆర్మీ చీఫ్ ప్రజెంట్ ఎవరున్నారమ్మా అంటే మనకి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది, గుర్తుంచుకోండి అమ్మా. అలాగే నేవీ చీఫ్ ఎవరున్నారమ్మా ప్రజెంట్? నేవీ చీఫ్ అలాగే దినేష్ కుమార్ త్రిపాఠి. దినేష్ కుమార్ త్రిపాఠి, ఓకేనా, గుర్తుంచుకోరమ్మా. ఈయన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నేవీ చీఫ్, అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అలాగే సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ అనిల్ చౌహాన్ గారు మనకి ప్రజెంట్ ఉండడం జరిగింది. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. ప్రస్తుతానికైతే భారత వాయుసేన వైస్ చీఫ్గా మనకి ఎయిర్ మార్షల్ నగేష్ కౌర్ గారు మనకి ఉండడం జరిగింది. ఓకేనా, ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనం చూస్తే శాస్త్ర సాంకేతిక భారత అంతరిక్ష రంగం 2026 లక్ష్యాలు. సో మనకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏదైతుందో ఇది ప్రైవేట్ స్టార్టప్ల సమన్వయంతో 2026వ సంవత్సరంలో భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త గ్లోబల్ హబ్గా ఎదగనుందని మనకి ఇస్రో వెల్లడించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా 2026 సంవత్సరానికి సంబంధించి ఏ మిషన్స్ ప్రారంభిస్తుంది? సో గగన్యాన్ జీవన్ మిషన్, గగన్యాన్ జీవన్ మిషన్ అనేది మనకి ప్రారంభించబోతుంది. సో ఇప్పుడంటే 2026 మార్చిలో ఈ గగన్యాన్కి సంబంధించి మొదటి అన్మ్యాన్డ్ అంటే మానవరహిత ప్రయోగాన్ని జరపనుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఎప్పుడమ్మా? 2026 మార్చి నెలలో మనకి దీన్ని చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ గగన్యాన్ జీవన్ మిషన్లో వ్యోమిత్ర అనేది ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని మనకి పంపించడం జరుగుతుంది. ఏంటమ్మా దాని పేరు? వ్యోమిత్ర. గుర్తించాలమ్మా, వ్యోమిత్ర అనేది ఒక హ్యూమనాయిడ్ రోబోట్. సో ఇది మనకి గగన్యాన్ జీవన్ మిషన్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో 2027లో మన టార్గెట్ గగన్యాన్ మిషన్ ద్వారా మానవ సహిత యాత్ర అనేది చేయబోతున్నాం. సో దీనికి ముందుగా ఈ రక్షణ వ్యవస్థని ఈ గగన్యాన్ జీవన్ మిషన్ అనేది మనకి ధృవీకరించడం జరుగుతుంది. సో గుర్తించాలి. శుభాంశు శుక్లా గారు ఉన్నారు. సో ఈయన ఒక కొత్త మైలురాయిని చాటారు. సో ఆక్సియం 4 అనే మిషన్. ఏంటమ్మా? ఆక్సియం 4 అనేది ఒక మిషన్. సో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISSకి వెళ్ళినటువంటి మొదటి భారతీయుడిగా మనకి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు మనకి రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇది ఆక్సియం 4 అనేటువంటి ఒక మిషన్ ద్వారా. సో గుర్తించాలి, ఇక్కడ ఈయన మొత్తంగా 18 రోజుల పాటు మనకి మైక్రో గ్రావిటీ ప్రయోగాలు అనేవి చేయబోతున్నారు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో మరి PSLV N1 అనేది సో ఇది ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రైవేట్ రంగ సంస్థలు L&T అలాగే HAL, L&T దీంతో పాటు HAL ఈ రెండు సంస్థలతో నిర్మించినటువంటి PSLV ర్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2026లోనే మనకి ప్రయోగించబోతున్నారు అనే అంశాన్ని కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు TDS-01 శాటిలైట్ ఒకటి ఉంది. ఏంటమ్మా? TDS-01 శాటిలైట్. సో గుర్తించాలమ్మా,
ఇవన్నీ కూడా 2026 సంవత్సరంలో ఇస్రో చే ప్రయోగించబడుతున్నటువంటి ప్రాజెక్ట్స్. సో ఈ TDS-01 శాటిలైట్ అనేది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అలాగే హైడ్రస్డ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి అత్యాధునిక సాంకేతికతలు పరీక్ష కోసం ఉద్దేశించబడినటువంటి శాటిలైట్ TDS-01 శాటిలైట్. సో ఇవి మనకి 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టబోయేటువంటి భవిష్యత్ ప్రణాళికలు. సో ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ అంతరిక్ష సంస్థల నుంచి, ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో మరి ఈ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో స్కై రూట్ ఏరోస్పేస్ వాణిజ్య పేలుళ్లతో ప్రయోగానికి సిద్ధం కానుంది. సో ఆ ప్రాజెక్టు విక్రమ్-1. సో విక్రమ్-1ని మనకి ఏ సంస్థ తయారు చేస్తుందంటే స్కై రూట్ ఏరోస్పేస్ అంటే ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. సో ఇంకొకటి అగ్నికుల్ కాస్మోస్. ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేది తొలిసారిగా 3D ప్రింటెడ్ ఇంజిన్లతో పునర్వినియోగ రాకెట్ల తయారీ అనే ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి అగ్నిబ్యాన్ అనేటువంటి రాకెట్ని తయారు చేస్తుంది. సో గుర్తించాలమ్మా, అగ్నిబ్యాన్ రాకెట్ అనేది అగ్నికల్ కాస్మోస్ అనేటువంటి సంస్థ తయారు చేస్తుంది. సో ఇందులో మనకి 3D ప్రింటెడ్ ఇంజిన్లతో పునర్వినియోగ రాకెట్లు అనేవి తయారు చేయడం అనేది వాళ్ళ యొక్క ప్రధాన ప్రత్యేకత. ఇంకోటి దిగంతర అనేది ప్రైవేట్ అంతరిక్ష రంగ సంస్థ. సో ఇందులో మనకి స్కాట్ శాటిలైట్ తయారు చేస్తున్నారు. సో ప్రపంచంలోనే మొదటి అంతరిక్ష నిఘా శాటిలైట్ వ్యవస్థగా మనకి దీన్ని గుర్తించడం జరిగింది. సో గుర్తించడమ్మా, ప్రపంచంలోనే మొదటి అంతరిక్ష నిఘా శాటిలైట్ వ్యవస్థ ఏది అంటే స్కాట్ శాటిలైట్. ఇది ఏ సంస్థ తయారు చేస్తుందంటే దిగంతర అంటే ప్రైవేట్ సంస్థ. సో మరి పిక్సెల్స్, ఈ పిక్సెల్స్ అనేటువంటి సంస్థ ఇంకోటి ఉంది. సో ఇది కూడా ఒక ప్రైవేట్ సంస్థ. సో భూ పరిశీలన కోసం ఉపగ్రహాల సమూహంని పంపించబోతున్నారు. దీన్ని హైపర్ స్పెక్ట్రల్ కాన్సల్టేషన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని మనకి పిక్సెల్ అనేటువంటి సంస్థ మనకి తీసుకురాబోతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా గుర్తించండి, ఇవన్నీ కూడా మనకి ఇస్రో ద్వారా ఈ సంస్థలు మనకి 2026 సంవత్సరంలో చేయబోతున్నటువంటి ప్రయోగాలుగా గుర్తుంచుకోండి. సో మరి గగన్యాన్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం. సో ఇది మన భారతదేశపు మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకి ఉద్దేశించబడినటువంటి. సో ఇది ఏ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారంటే LVM-3 అంటాం, అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ ద్వారా మనం దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. సో మరి ఇస్రో విషయానికి వస్తే ఇస్రో అనేది మనకి ఎప్పుడు స్థాపించబడిందమ్మా అంటే 1969 ఆగస్టు 15న మనకి స్థాపించబడింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందమ్మా, బెంగళూరులో ఉంది. సో ప్రస్తుతానికి దీని యొక్క చైర్మన్ ఎవరున్నారమ్మంటే S స్వామినాథన్ గారు ఉన్నారు. సో గుర్తుంచుకోవాలమ్మా, ఇవి బేసిక్ పాయింట్, ఓకేనా. S స్వామినాథన్, ఓకేనా, గుర్తుంచుకోవాలి. మరి SSLV అనేది ఇటీవల మనకి చిన్న ఉపగ్రహాలను అంటే దాదాపు 500 కేజీల కంటే లోపు తక్కువ ఉన్నటువంటి ఏవైతే ఉపగ్రహాలు ఉంటాయో వాటిని తక్కువ ఖర్చుతో ప్రయోగించడానికి ఇస్రో అభివృద్ధి చేసినటువంటి వాహకం ఏదంటే మనకి SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి భారతదేశపు మొదటి అంతరిక్ష ఆధారిత ఖగోళ పరిశీలన కేంద్రం స్పేస్ అబ్జర్వేటరీ ఏది అంటే ఆస్ట్రోసాట్. గుర్తించాలమ్మా, ఏది ఆస్ట్రోసాట్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం లింకప్ చేసుకుంటూ చదువుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రోసాట్ అనేది ఏంటంటే భారతదేశపు మొదటి అంతరిక్ష ఆధారిత ఖగోళ పరిశీలన కేంద్రం. సో మరి దీంతో పాటు ఇన్ స్పేస్ అనేటువంటి ఒక నోడల్ ఏజెన్సీని మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏంటమ్మా, ఇన్ స్పేస్ అనేది ఏంటమ్మా అని అంటే ఇది ఒక నోడల్ ఏజెన్సీ సంస్థగా చెప్పుకుంటాం. సో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక నోడల్ ఏజెన్సీ ఇన్ స్పేస్. గుర్తించాలమ్మా, ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏజెన్సీ దేనికి ఉద్దేశించింది, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక నోడల్ ఏజెన్సీ, ఓకేనా. సో ఇట్లాంటివన్నీ లింక్ చేసుకుంటూ చదువుకోండి, మనకి బాగా యూజ్ఫుల్ అవుతాయి, ఓకేనా. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. సో ఎకానమీ రంగంలో మనం చూస్తే ఈరోజు మోస్పీ నూతన లోగో మరియు మస్కట్ ఆవిష్కరణ. సో మనకి మోస్పీ కేంద్ర గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మోస్పీ ఏదైతుందో ఇది తన యొక్క చిహ్నం అంటే లోగో ఏదైతుందో దానిని అలాగే ఒక మస్కట్ని కూడా మనకి ఆవిష్కరించింది. సో ఎప్పుడు ఆవిష్కరించిందంటే జనవరి 1, 2026. సో గుర్తుంచుకోండి అమ్మా, దీని యొక్క చిహ్నము అలాగే మస్కట్ సాంఖ్యికి అనేటువంటిది మనకి మస్కట్ పేరు అనమాట. సో గుర్తుంచుకోండి, సాంఖ్యికి. సో మరి దీని లోగోలో మనం చూస్తే అశోక చక్రము, రూపాయి సింబల్, అలాగే కొన్ని నెంబర్స్ ఉన్నాయి,
అలాగే ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి. సో దీని యొక్క థీమ్ డేటా ఫర్ డెవలప్మెంట్ అనేది ప్రధాన థీమ్తో దీన్ని తీసుకురావడం జరిగింది. సో అభివృద్ధి కోసం గణాంకాలు, డేటా ఫర్ డెవలప్మెంట్ అనే థీమ్తో తీసుకొచ్చారు. సో ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోండి, అశోక చక్రం ఏదైతుందో ఇది దేన్ని తెలియజేస్తుందంటే నిజాయితీ, పారదర్శకత, సుపరిపాలనకి అంటే గుడ్ గవర్నెన్స్ ఏదైతుందో దానికి చిహ్నంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో మరి రూపాయి చిహ్నం ఉంది. సో ఇది దేశ ఆర్థిక ప్రణాళికలో విధాన రూపకల్పన, గణాంకాలు, అలాగే వాటిని పోషించేటువంటి కీలక పాత్రలు ఏవైతే ఉన్నాయో వీటికి నిదర్శనంగా మనకి రూపాయి చిహ్నం అనేది నిలవడం జరుగుతుంది. సో మరి అంకెల గ్రాఫ్ ఏదైతుందో ఇది దేనికి సంబంధించిందంటే ఇది ఆధునిక డేటా వ్యవస్థలని నిరంతరం కూడా వృద్ధిని సూచించేటువంటి అంశంగా దీన్ని తెలపడం జరిగింది. సో మరి ఇందులో కాషాయం, కేసరి అనే రంగు, అలాగే ఆకుపచ్చ, ముదురు నీలము, వైట్ ఇట్లాంటి రంగులు ఉన్నాయి. సో ఇవి మన భారతీయ జాతీయత విలువల్ని మనకి ప్రతిబింబించడం జరుగుతాయి అనే అంశాన్ని గుర్తుంచుకోండి. సో మన మస్కట్, సాంఖ్యికి అనే అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ప్రధానంగా క్లిష్టమైనటువంటి గణాంక సమాచారాన్ని సామాన్య ప్రజలకు సులభంగా, ఆసక్తికరంగా వివరించడం కోసం ఈ మస్కట్ సాంఖ్యికిని మనకి రూపొందించడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోండి, సాంఖ్యికి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. సో మరి జాతీయ నమూనాలు, ఈ ఎన్ఎస్ఎస్ఓ, అలాగే అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకి దీన్ని ఇప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది మోస్పీ యొక్క నూతన లోగో, అలాగే మస్కట్కి సంబంధించి. సో మరి మోస్పీ విషయానికి వస్తే, మోస్పీ అనేది మనకి ఎప్పుడు ఏర్పడిందమ్మా అని అంటే ఇది మనకి 1999లో ఏర్పడినటువంటి సంస్థ. సో గతంలో మనకి గణాంకాల శాఖ, అలాగే గణాంకాల శాఖ, దీంతో పాటు పథకాల అమలు శాఖ అని రెండు ఉండేవి. పథకాల అమలు శాఖ. సో ఈ రెండుని విలీనం చేస్తూ మనకి ఇప్పుడు మోస్పీ ఏర్పడింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. ఎప్పుడు ఏర్పడిందమ్మా? 1999లో ఏర్పడింది. సో ఇందులో మనకి రెండు విభాగాలు ఉంటాయి. సో ఒకటి ఎన్ఎస్ఓ అంటాం, అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాం. అలాగే దీంతో పాటు మనకి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్, PIW అంటాం. సో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్ అంటాం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాం. సో ఈ రెండు కూడా మనకి ఇందులో ప్రధాన భాగాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మోస్పీ అనేది ఏం చేస్తుంది, దేశంలో మనకి GDP, స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం, అలాగే CPI, వినియోగదారుల ధరల సూచి, ద్రవ్యోల్బణం అంటాం, అలాగే IIP, పారిశ్రామికోత్పత్తి సూచి అంటాం. సో ఇవన్నీ కూడా గణాంకాలని మనకి ఈ మంత్రిత్వ శాఖలోనే విడుదలవుతాయి అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి జాతీయ గణాంకాల దినోత్సవం మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 29. సో గుర్తుంచుకోవాలమ్మా, ఇట్లాంటివి ఏవైనా అంశాలు వచ్చేటప్పుడు మనం దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఒకసారి రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ప్రతి సంవత్సరం కూడా జూన్ 29న మనం జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నాం. సో మరి ఇది ఎవరి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటున్నామంటే జూన్ 29 PC మహలనోబిస్ ఎవరైతే ఉన్నారో ఆయన జయంతి సందర్భంగా జూన్ 29న మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ మస్కట్ ప్రాధాన్యతలు కనుక మనం చూసుకుంటే గతంలో మనకి అప్పు అనేటువంటి ఒక ఏనుగు ఏదైతే ఉందో అది 1982 ఆసియా క్రీడల మస్కట్గా మనం తీసుకోవడం జరిగింది. సో అలాగే రైల్వే బోగీలు ఏవైతే ఉంటాయో వీటికి గార్డ్ ఏనుగు అనేటువంటి బోలుని మస్కట్గా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ గణాంక శాఖకి సాంఖ్యికిని మనకి తీసుకోవడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. సో ఒక్కొక్క మనం తీసుకున్నటువంటి ఏదైతే ఈ సాంఖ్యికి లాంటి ఏవైతే మస్కట్స్ ఉంటాయో వీటికి ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. సో అవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో గతంలో మనకి ఆసియా క్రీడలకు మస్కట్ ఏదమ్మా అంటే అప్పు, అది ఒక ఏనుగును సూచిస్తుంది. సో అలాగే రైల్వే బోగిలకి ఏమేమి చెప్పారంటే బోలు అనేటువంటి ఒక మస్కట్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ మోస్పీకి మనకి సాంఖ్యికిని ఇప్పుడు మస్కట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో డిసెంబర్ 2025 GST వసూలు విశ్లేషణ. సో మనకు అందరికీ తెలుసు GST ప్రతి మంత్ స్టార్టింగ్ కూడా మనకి GST అనేది తన యొక్క నివేదికలు వెల్లడిస్తుంది. సో భారత ఆర్థిక వ్యవస్థలో వినియోగము అలాగే పన్నుల సంస్కరణల ప్రభావము ఈ GST వసూల్లో మనకి ఎంతగానో ప్రతిబింబిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో 2025 డిసెంబర్లో స్థూల GST వసూళ్లు కనుక చూసుకుంటే గుర్తుంచుకోండి అమ్మా, 2025 డిసెంబర్కి సంబంధించి ఎంతమ్మ మొత్తం 174,550 కోట్లుగా మనకి నమోదుకయ్యింది. సో ప్రధానంగా చూసుకోండి, ఇందులో స్థూల వసూళ్లు 1.74 లక్షల కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 6.1% వృద్ధి సాధించాం స్థూల వసూలులో మనం చూసుకుంటే. గుర్తుంచుకోండి అమ్మా, స్థూల వసూలులో 1.74 లక్షల కోట్ల వృద్ధి సాధించాం. సో ఇది గత ఏడాదితో పోలిస్తే ఎంత వృద్ధి సాధించామంటే
6.1% వృద్ధి సాధించామనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి నికర వసూల్లో చూసుకుంటే నెట్ జిఎస్టీగా చెప్పుకుంటాం. సో ఇవి రిఫండ్లు ఏవైతే ఉంటాయో వాటిని సర్దుబాటు చేసిన తర్వాత మనం నికర వసూళ్ళని లెక్కిస్తాం. సో ఈ నికర వసూళ్ళు అనేవి 1.45 లక్షల కోట్లుగా ఉంది. సో ఇందులో కూడా మనకి వార్షిక వృద్ధి సాధించాం. సో వృద్ధి ఎంత సాధించామంటే 2.2% వార్షిక వృద్ధి అనేది మనం సాధించాం అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి దిగుమతుల పన్నులు ఏవైతే ఉన్నాయో ఇందులో భారీ వృద్ధి సాధించాం. సో దిగుమతులు చేసుకున్నటువంటి వస్తువుల ద్వారా 51,977 కోట్లు ఆదాయం అనేది లభించింది. సో మరి దేశీయ లావాదేవీలు చూసుకుంటే దేశీయ అమ్మకాల ద్వారా సుమారుగా 1.22 లక్షల కోట్లు సమకూరాయి. సో ఇందులో కూడా వృద్ధి సాధించింది, కాకపోతే కాస్త స్వల్పంగా వృద్ధి సాధించింది. ఎంతంటే 1.2% మనకి స్వల్ప వృద్ధిని దేశీయ లావాదేవీల్లో మనకి వృద్ధి సాధించింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి రిఫండ్ల విషయానికి వస్తే డిసెంబర్లో మనకి 28,980 కోట్లు రిఫండ్లు చెల్లించారు. సో మొత్తంగా చూసుకుంటే 31% ఇందులో రిఫండ్లు పెరుగుదల అనేవి సంభవించాయి. సో మరి సెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వసూళ్లు అనేవి గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. సో గతంలో మనకి డిసెంబర్లో 12,003 కోట్ల రూపాయలుగా ఉంటే ఇప్పుడు 2025 డిసెంబర్ నాటికి 4,239 కోట్లకి ఇది పడిపోయిందనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి పన్ను రేట్లు తగ్గింపు కూడా మనకు చేశారు. సో మనకి 2025 సెప్టెంబర్ 22లో చేశారమ్మా. ఎప్పుడమ్మా? సెప్టెంబర్ 23, 2025లో మనకు చేయడం జరిగింది. సో అప్పుడు మనకి అమల్లోకి వచ్చినటువంటి ఏవైతే జిఎస్టీ హేతుబద్ధీకరణ ఏదైతుందో ఇందులో భాగంగా మొత్తంగా 375 రకాల వస్తువుల పైన మనకి జిఎస్టీని తగ్గించడం జరిగింది. సో దీనివల్ల మనకి ఈ జిఎస్టీ వసూళ్లు ఏవైతే ఉంటాయో ఇందులో మనకి కొంత మందగమనం అనేది కనిపించింది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ జిఎస్టీ ఏదైతుందో దీని గురించి చూసుకుంటే జిఎస్టీ అనేది మనకి ఎప్పుడు తీసుకొచ్చిందమ్మా అంటే జూలై 1, 2017 నుంచి మనకి జిఎస్టీ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో గుర్తుంచుకోవాలమ్మా, జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? 2017 జూలై 1లో వచ్చింది. సో దీన్ని రాజ్యాంగంలో 101వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి చట్టం చేయబడి తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకి కేంద్రంలో సెంట్రల్ జిఎస్టీ అని, అలాగే రాష్ట్రంలో స్టేట్ జిఎస్టీ అని, అలాగే అంతర్రాష్ట్ర లావాదేవీల దిగుమతుల కోసం ఐజిఎస్టీ అనే 3 రకాల నిర్మాణాల్లో ఇది కొనసాగుతుంది. జిఎస్టీ కౌన్సిల్ కూడా ఒకటి ఉందమ్మా, జిఎస్టీ కౌన్సిల్. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే జిఎస్టీ రేట్లు కావచ్చు, అలాగే నిబంధనలు కావచ్చు నియంత్రించేటువంటి అత్యున్నత సంస్థగా జిఎస్టీ కౌన్సిల్ చెప్పుకుంటాం. సో మరి రాజ్యాంగంలో ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 279A అనేటువంటి ఆర్టికల్ జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. సో మరి దీనికి అధ్యక్షుడిగా ఎవరుంటారమ్మంటే దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అధ్యక్షుడిగా వహిస్తారు. సో ప్రస్తుతానికైతే మనకి నిర్మలా సీతారామన్ గారు దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. సో మరి జిఎస్టీ 2.0 కింద మనకి 2025 సెప్టెంబర్లో ఇందాక చెప్పుకున్నాం. 2025 సెప్టెంబర్లో మనకి సంస్కరణలు చేయడం జరిగింది. సో ఇది జిఎస్టీ 2.0గా మనకి పిలవడం జరుగుతుంది. సో మొత్తంగా ఇందులో 375 ఉత్పత్తుల మీద మనకి జిఎస్టీని తగ్గించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే 5% అలాగే 18% అనేటువంటి ఒక ప్రధాన 2 స్లాబ్ల వైపు మనకి అడుగులు వేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే జిఎస్టీ 2025కి సంబంధించి స్థూల జిఎస్టీ వసూళ్లు 174,550 కోట్లుగా నమోదయ్యాయి. సో గుర్తించండి, వార్షికంగా చూసుకుంటే ఇది 6.1%గా వృద్ధి ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పొగాకు ఉత్పత్తులపై భారీగా పెరగనున్న పన్నులు జిఎస్టీ ఎక్సైజ్ డ్యూటీ. సో మనం చూస్తే ప్రజారోగ్యాన్ని కాపాడటము అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వీటికి సరికొత్త పన్నులు విధించి మనకి ప్రకటించడం జరిగింది. సో ఈ కొత్త నిబంధనలన్నీ కూడా మనకి 2026 ఫిబ్రవరి 1 నుంచి మనకి అమల్లోకి వస్తున్నాయనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి జిఎస్టీ పంపు అనేది పొగాకు మీద ఎంత చేసింది అని మనం చూస్తే పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం మనకి 28% జిఎస్టీ ఉందమ్మా. సో ఇది మనకి ఇప్పుడు 40%కి పెంచడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, ఎంత నుంచి ఎంతకు పెంచుతున్నారు. గతంలో 28% ఉండేది జిఎస్టీ అనేది ఇప్పుడు మనకి 40%కి పెంచడం జరుగుతుంది. సో మరి 40% జిఎస్టీతో పాటు సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిపై భారీగా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా మనకి విధించడం జరుగుతుంది. సో గుర్తించండి, ఈ 40% జిఎస్టీతో పాటు సిగరెట్లకి అలాగే ఇతర పొగాకు ఉత్పత్తులకు ఏవైతే ఉంటాయో వీటికి అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారు. అలాగే సిగరెట్లపై మనకి చూసుకుంటే పన్ను ఏ విధంగా ఉంటుంది,
పొడవు ఫిల్టర్ ఆధారంగా మనకి 1000 స్టిక్స్ ఉన్నాయనుకోండి, అందులో 2050 నుంచి 8500 వరకు కూడా మనకి పన్ను అనేది విధించడం జరుగుతుంది. సో దీంతో పాటు సిగరెట్ ధరలపై కూడా మనం నిర్ణయిస్తున్నారు. సో ప్రతిదానికి కూడా ₹2 నుంచి ₹5.4 అంటే ₹5.40 వరకు మనకి ఈ భారం అనేది అధికంగా పడవచ్చు అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఎంఆర్పి ఆధారిత పన్ను కూడా మనకి విధిస్తున్నారు. సో గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఈ రిటైల్ ధర మీద మనకి 82% నుంచి గుర్తించాలమ్మా 91% వరకు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని మనకి వీటిపై విధించడం జరుగుతుంది. సో గుర్తించాలి. వీటితో పాటు ఆరోగ్య సెస్ కూడా ఉంటుంది. సో ఇది పాన్ మసాలాలపై ఈ ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ కూడా మనకి విధించడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ప్రధానంగా వీటిని నియంత్రించేటువంటి చర్యల్లో భాగంగా సీసీటీవీ నిఘాలు కూడా తీసుకొస్తున్నారు. సో పన్ను ఎగవేతను అరికట్టడానికి ఈ గుట్కా, పొగాకు తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క ప్యాకింగ్ అలాగే మిషన్ల వద్ద తప్పనిసరిగా ఈ సీసీటీవీలు ఏవైతే ఉంటాయో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వము ఈ సీసీటీవీలని 24 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాల వరకు పాటు ఆ సీసీటీవీ ఏవైతే మనకి డేటా ఉంటాయో వాటిని భద్రపరచాలని ప్రభుత్వం ప్రస్తావించడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. సో మరి పన్నుల పంపిణీ విషయానికి వస్తే ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం వసూలు చేసేటువంటి ఏవైతే సుంకాలు ఉంటాయో ఎక్సైజ్ సుంకాలు ఉంటాయో ఈ ఎక్సైజ్ సుంకంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత వెళ్తుందమ్మంటే 41% అనేది వెళ్ళడం జరుగుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పొగాకు ఉత్పత్తులు రిటైల్ ధరల్లో కేవలం మనకి కనీసం 75% సుంకం అనేది విధించాలి. ఈ సింటాక్స్ ఏదైతే ఉంటుందో వీటి మీద 75% మనకి పన్ను ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి ప్రస్తావించడం జరిగింది. సో ఇందులో మన భారత్ ఇప్పటివరకు అమలు చేసింది ఏంటంటే 53% మాత్రమే మన భారత్ ఇప్పటివరకు దీని మీద విధిస్తుంది. సో ఇందులో సింటాక్స్ అంటాం, అంటే సమాజానికి హాని కలిగించేటువంటి వస్తువులు ఏవైతే మద్యం కావచ్చు, పొగాకు కావచ్చు, జోదం కావచ్చు, సో వీటి మీద వేసేటువంటి భారీ పన్నుల్ని మనం సింటాక్స్గా చెప్పుకుంటాం. సో జిఎస్టీలో ఇవి అత్యధికంగా ఉన్నాయి. సో గతంలో 28 స్లాబ్లు ఉన్నాయి. సో ప్రస్తుతానికి వీటిని 40% పెంచడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి పొగాకు ఉత్పత్తులు అలాగే వీటి విషయానికి వస్తే మనకి ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానంలో ఉంది. సో మరి మొదటి స్థానంలో ఏది ఉందమ్మా అంటే చైనా ఉంది. సో గుర్తుంచుకోవాలి, మొదటి స్థానంలో చైనా ఉంది, మరి భారత్ అనేది 2వ స్థానంలో ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. సో భారత్లో అత్యధికంగా పొగాకు పండించే రాష్ట్రాలలో మనకి ఏపీ అనేది ప్రథమంగా ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి భారతదేశంలో సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఉంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. తెలంగాణ నుంచి మనం చూస్తే ఈరోజు విద్యా నైపుణ్యాభివృద్ధి బాసరా RGUKTలో ఇన్నోవేషన్ సెల్ని ప్రారంభించారు. సో ప్రధానంగా చూడండి, విద్యార్థుల్లో మనకి సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఒక ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేశారు. సో ఇదే ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సెల్. ఇది మనకి ఎవరు ప్రారంభించారంటే రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ. గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మనకి జిష్ణుదేవ్ వర్మ గారు దీన్ని మనకి ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మనకి విద్యార్థులను కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఇది స్టార్టప్ ఇండియా, అలాగే మేక్ ఇన్ ఇండియా, అలాగే రైజింగ్ తెలంగాణ 2047 ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలకు అనుగుణంగా మనకి ఈ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధానంగా గుర్తించండి, విద్యార్థులకి బిజినెస్ ప్లానింగ్లో కావచ్చు, మార్కెటింగ్, స్టార్టప్ మెంటార్షిప్మెంట్, అలాగే నైపుణ్యాభివృద్ధిలో ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, గుర్తుంచుకోండి అమ్మా. సో మరి బాసరా RGUKT, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్గా చెప్తాం. సో సాధారణంగా బాసరా IIIT అని పిలవడం జరుగుతుంది. సో ఇది మనకి ఎక్కడ ఉందామంటే నిర్మల్ జిల్లాలో ఉంది. ఇక్కడమ్మా నిర్మల్ జిల్లాలో మనకి గోదావరి నది తీరాన బాసరాలో మనకి ఇది ఉంది. సో ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థులకి ఐటీ అలాగే ఇంజనీరింగ్ విద్యను అందించేటువంటి లక్ష్యంతో మనకి ఇది ఎప్పుడు ఏర్పడిందమ్మంటే 2008లో ఏర్పడింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ కొత్త ఐడియాలు ఉన్నటువంటి విద్యార్థులకి అలాగే స్టార్టప్లకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అలాగే పెట్టుబడి అలాగే సలహాలు అందించేటువంటి కేంద్రాన్ని
మనం ఇక్కడ ఇంక్యుబేషన్ సెల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు మనకి ప్రారంభించడం జరిగింది. సో మరి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే అతిపెద్ద మనకి స్టార్టప్ హబ్ ఏంటంటే టీ హబ్. ఏంటమ్మా? టీ హబ్ని మనకి ప్రారంభించింది. సో ఇది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి రైజింగ్ తెలంగాణ అని 2047 అనేది ఉంది. సో అది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో మనకి రూపొందించిన విజన్ ప్లాన్ 2047. ఓకేనా? గుర్తించాలి, ఇది రైజింగ్ 2047కి సంబంధించి. అలాగే మనకి ఇండియాలోనే దేశంలోనే మొదటి అతిపెద్ద ఇంక్యుబేషన్ సెల్ ఏది అంటే మనకి టీ హబ్ తెలంగాణలో ఉంది. సో గుర్తించాలి, ఇట్లాంటివన్నీ కూడా లింకప్ చేసుకుంటూ చదవాలి. ఓకేనా? మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదాల నివేదిక 2022-23 నుంచి నవంబర్ 2025 వరకు. సో రహదారులపై ప్రజా రవాణా భద్రతని పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ జాతీయ రోడ్డు భద్రతా సంస్థ ఈ తెలంగాణకు సంబంధించి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా మనకి ఆర్టీసీ యాజమాన్యం మనకి ఒక నివేదికను విడుదలించింది. సో మొత్తానికి 2022-23 నుంచి చూస్తే నవంబర్ 2025 వరకు మనకి ప్రమాదాల నివేదికని వెల్లడించడం జరిగింది టీఎస్ఆర్టీసీ. సో గుర్తించాలమ్మా, ఇది తెలంగాణకు సంబంధించి. ఇందులో మొత్తంగా 2022-23 నుంచి నవంబర్ 2025 వరకు మొత్తం ప్రమాదాల సంఖ్య ఎంతంటే 2804గా ఉంది. సో మొత్తం మరణాలు ఎన్ని సంభవించాయంటే 1116. సో మొత్తం ఎంతమంది గాయపడ్డారంటే 2823 మంది. సో దీనికోసం టీఎస్ ప్రభుత్వం చెల్లించినటువంటి మొత్తం పరిహారం ఎంత అంటే 291.01 కోట్లగా ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి ప్రమాదాల రేటు కనుక చూసుకోండమ్మా, ప్రమాదాల రేటు గురించి చెప్తున్నాను. ఇది తెలంగాణలో 0.07%గా మనకి నమోదైంది. అదే సొంత బస్సులతో చూస్తే మనకి 0.06%. అలాగే అద్దె బస్సుల్లో చూసుకుంటే 0.08%గా మనకి నమోదయ్యింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏడాది వారీగా మనం ఇక్కడ ప్రమాదాల విశ్లేషణ చూసాం. సో ఇందులో ఆర్థిక సంవత్సరం 2022-23 అలా ఆర్థిక సంవత్సరాల దృష్ట్యా ప్రమాదాలు ఎన్నున్నాయి, మరణాలు ఎన్నున్నాయి, ప్రభుత్వం చెల్లించినటువంటి పరిహారం కోట్ల రూపాయలు ఇక్కడ అందించడం జరిగింది. సో ఒక్కసారి మనం చూస్తే 2025 నవంబర్ వరకు ఇప్పటి వరకు 512 ప్రమాదాలు, 214 మరణాలు సంభవించాయి. సో దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి మొత్తం పరిహారం 74.26 కోట్ల రూపాయలుగా మనకి ఉంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో గతంతో పోలిస్తే మనకి ఈ చెల్లించినటువంటి పరిహారం పెరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ ప్రమాదాలు, మరణాల సంఖ్య అనేది కూడా మనకి తగ్గుతూ వస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో ఈ ప్రమాదాలు, మరణాలు తగ్గుతున్నాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు దీనికి ప్రధానంగా మనకి సహకరిస్తున్నాయనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి ఈ మరణాల్లో వివిధ విభాగాల వారీగా మనం వాటా కనుక చూసుకుంటే ద్విచక్ర వాహనాల్లో అత్యధికంగా మనకి ప్రాణాలు కోల్పోతున్నారు. సో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి మనకి విభాగం ఏదంటే ద్విచక్ర వాహనాలు. ఓకేనా? ద్విచక్ర వాహనాలలో మనకి అత్యధికంగా ప్రమాదాలు లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో మొత్తంగా ఎన్ని అంటే 562 ప్రాణాలు కోల్పోయారు. సో గుర్తించాలి, ప్రమాదాలు ఎక్కువగా 562. సో ఇందులో మనకి పాదాచారులు 2వ ప్లేస్లో ఉన్నారు 314. అలాగే ఆర్టీసీ ప్రయాణికులు 124. అలాగే కార్లు, ఇతర వాహనాలు అయితే 61. అలాగే 3 వీలర్ విషయానికి వస్తే వాహనాలు 53. అలాగే సైక్లిస్టులు చూసుకుంటే 25. ట్రాక్టర్, లారీ, ఇతర భారీ వాహనాలు అయితే 17. అలాగే ఎడ్ల బండ్లు, అలాగే ఇతర వాహనాలు మనకి 10గా ఉన్నాయి. సో దీంతో పాటు రోడ్డు భద్రతా మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ప్రతి ఏటా కూడా జనవరి నెలలో మనకు జరుగుతాయి. ఎప్పుడమ్మా? జనవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రోడ్డు భద్రతా మహోత్సవాలు జరుగుతాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడం కోసం మనకి ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. సో ఓకేనా? ఇవి గుర్తుంచుకోండి. సో ప్రస్తుతానికైతే టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదాల నివేదిక మనకు వెల్లడించింది 2022-23 నుంచి నవంబర్ 2025 వరకు. సో గుర్తుంచుకుందామా, ఇప్పటి వరకు మొత్తం ప్రమాదాలు 2804. అందులో మొత్తం మరణాలు
1116. సో గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించింది 291.01 కోట్ల రూపాయలు. ఓకేనా, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నివేదికల్లో మనం చూసుకుంటే ఐఎండి వార్షిక వాతావరణ నివేదిక 2025. సో మనకి భారత వాతావరణ విభాగం ఐఎండి విడుదల చేసినటువంటి వార్షిక వాతావరణ నివేదిక 2025. ఇది మనకి భూతాపము అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క తీవ్రత అనేది మనకి స్పష్టం చేస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల అనేది సంభవించిందని చెప్పింది. సో 2025లో మనం చూసుకుంటే ఇప్పుడమ్మా 2025లో వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు ఎంత ఉందంటే 0.28 డిగ్రీస్గా మనకి అధికంగా నమోదవుతుంది. సో గుర్తించాలమ్మా, 0.28 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ అనేవి మనకి అధికంగా నమోదవుతుంది. సో ఎక్కడమ్మా అంటే 2025లో మనకి వార్షిక సగటు ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు. ఓకేనా, గుర్తించాలి ఎంత అంటే 0.28 డిగ్రీస్. ఇది మనకి ఐఎండి ఇచ్చినటువంటి వార్షిక వాతావరణ నివేదిక కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో 1901లో మనకి రికార్డులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు 2025 సో 1901లో స్టార్ట్ అయ్యాయమ్మా. సో అప్పటి నుంచి 2025లో మనం చూసుకుంటే ఇది 8వ అత్యంత వేడి సంవత్సరంగా ఉంది. సో ఎన్నేదమ్మా 2025 సంవత్సరంది 8వ అత్యంత వేడి సంవత్సరంగా మనకి నిలిచింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మరి దేశంలో వార్షిక సగటు వర్షపాతం సాధారణంగా మనకి ఎంత ఉందంటే 110% మనకి ఎక్కువగా నమోదైందనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. సో ఇది గుర్తుంచుకోండి. వర్షపాత విషయంలో మనం చూసుకుంటే దేశంలో వార్షిక సగటు వర్షపాతం సాధారణం కంటే మనకి ఎంత ఉందమ్మా ఎక్కువ అంటే 110% ఎక్కువగా నమోదైంది. సో ఇక విపత్తుల విషయానికి వస్తే ఏంటమ్మా విపత్తులు. ఈ విపత్తుల విషయంలో చూస్తే దేశంలో ప్రకృతి విపత్తుల వల్ల ఇప్పటి వరకు ఎంతమంది మరణించారంటే 2760 మంది. 2760 మంది ఇప్పటి వరకు ప్రకృతి విపత్తుల వల్ల మనకి మరణించడం జరిగింది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మరణించారంటే 410 మంది మనకి మరణించడం జరిగింది. సో ఇది ఏపీలో మరణించినటువంటి వ్యక్తులు. సో మరి 2025లో మొత్తంగా మనం చూసుకుంటే 2025లో ప్రకృతి విపత్తుల్లో భాగంగా మనకి 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 4 తుఫానులు సంభవించాయి, 11 వాయుగుండాలు అనేవి ఏర్పడ్డాయి అనే అంశాన్ని మనకి ఐఎండి తన యొక్క వార్షిక నివేదికలో వెల్లడించడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తంగా ఈ విపత్తుల ప్రభావంలో భాగంగా రాష్ట్రంలో మనకి 410 మరణాలు సంభవించాయి. సో 2025లో మొత్తంగా 4 తుఫాన్లు 11 వాయుగుండాలు అనేవి ఏర్పడ్డాయి. సో దేశవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల వల్ల 2760 మంది మరణించడం జరిగింది. సో దేశంలో వార్షిక సగటు వర్షపాతం సాధారణ కంటే ఎంత ఉందమ్మంటే 110% 2025లో ఎక్కువగా నమోదయ్యింది. సో మరి 2025లో సగటు వార్షిక ఉష్ణోగ్రత దీర్ఘకాలిక సగటు ఎంత అమ్మంటే 0.28 సెంటీగ్రేడ్స్ అనేది ఎక్కువగా మనకి నమోదయ్యింది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఋతువుల వారీగా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు చూడండి. సో ఉష్ణోగ్రత మార్పు సాధారణ కంటే ఏ విధంగా ఉంది అని ఇచ్చాం. సో శీతాకాలంలో మనం చూసుకుంటే వింటర్ సీజన్లో 1.17 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక పెరుగుదలలు అనేవి మనకు నమోదయ్యాయి. సాధారణం కంటే ఎక్కువగా 1.17 డిగ్రీల సెంటీగ్రేడ్. సో మరి వేసవి విషయానికి వస్తే 0.29 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మనకి అధికంగా నమోదైంది. సో మరి నైరుతి ఋతుపవనాల కాలంలో చూసుకుంటే 0.09 డిగ్రీ సెంటీగ్రేడ్ అధికంగా ఉంది. సో మరి పోస్ట్ మాన్సూన్లో మనం చూసుకుంటే 0.10 సెంటీగ్రేడ్ అనేది మనకి తగ్గుదల చూసింది. సో ప్రధానంగా చూడండి అన్ని దగ్గరలో కూడా మనకి ఉష్ణోగ్రత అనేది మార్పు సాధారణ కంటే ఎక్కువగానే ఉంది. సో ఒక్క పోస్ట్ మాన్సూన్లోనే మనకి తగ్గుదల అనేది సంభవించింది అనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఐఎండి వార్షిక నివేదిక తన యొక్క నివేదికలో మనకి వెల్లడించినటువంటి అంశాలు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు చూస్తే మొదటి వార్త ఆంధ్రప్రదేశ్ వాతావరణ అంచనా వింటర్ అవుట్లుక్ 2026. సో మరి ఐఎండి మనకి జనవరి టు మార్చి 2026కు సంబంధించి మనకి ఐఎండి ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణ అంచనాని మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో జనవరి నుంచి మార్చి 2026 కాలానికి సంబంధించి ఒక అంచనా ఇచ్చింది. సో ఇందులో చలి తీవ్రత సో మరి కాస్త పెరిగేట అవకాశం ఉందని చెప్పింది. సో మనకి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, అలాగే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, దాంతోపాటు శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతల కంటే
మరి కాస్త తగ్గుతాయి అని మనకి పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, సో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని మనకి తెలపడం జరిగింది. సో మరి వర్షాల గురించి కూడా చెప్పిందమ్మా. వర్షాలు అనేవి జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సాధారణంగా ఉండేదానికంటే ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా మనకి తెలపడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే వర్షాలు పెరుగుతున్నాయి. సో జనవరిలో సో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ వర్షపాతం అధికంగా ఉంటుంది. ఎక్కడమ్మా? ఉత్తర కోస్తాలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటుందని మనకి ఐఎండీ వివరించింది. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే మధ్య భారతదేశము, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, యూపీ, బీహార్, అలాగే మధ్య భారతదేశం ఏదైతే ఈ 3 ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ సాధారణ కంటే ఎక్కువగా మనకి ఈ చలిగాలులు వీసేటువంటి అవకాశం ఉంది. ఏంటమ్మా? చలిగాలులు ఎక్కడెక్కడమ్మా ఎక్కువగా అంటే మధ్య భారత్, అలాగే ఉత్తరప్రదేశ్, దీంతోపాటు బీహార్, ఈ 3 ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వేస్తాయని మనకు చెప్పారు. సో ఇది మనకి ఈ వింటర్ అవుట్లుక్ 2020కి సంబంధించి మనకి ఐఎండీ వెల్లడించింది. సో ఇందులో మనకి ఐఎండీ విషయానికి వస్తే ఐఎండీ ఏమంటామమ్మా? భారత వాతావరణ విభాగంగా చెప్తాం. సో ఈ ఐఎండీ అనేది మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1875లో స్థాపించబడినటువంటి ఒక సంస్థగా చెప్పుకుంటాం. సో దీని ప్రధాన కార్యాలయం మనకి న్యూఢిల్లీలో ఉంది. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుందంటే భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కింద, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కిందకి మనకి వస్తుంది ఈ ఐఎండీ. ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ బీసీ రక్షణ చట్టం ముసాయిదా అంశాలు. సో మనకి ఆంధ్రప్రదేశ్ బీసీ రక్షణ చట్టం, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి బీసీ రక్షణ చట్టం, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్గా చెప్పుకుంటాం. సో ఇది దీనికి ముసాయిదాకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలను మనకి వెల్లడించడం జరిగింది. సో మనకి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఈ సామాజిక న్యాయము, పాలిటీ విభాగాల్లో అత్యంత ముఖ్యం కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ఆంధ్రప్రదేశ్ బీసీ రక్షణ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం, సో చూసుకోండి, ఏవైనా మనకి చట్టాలు వచ్చినప్పుడు దాని యొక్క ప్రధాన లక్ష్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఏంటంటే దేనికి సంబంధించింది అంటే వెనుకబడిన తరగతులు బీసీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జరిగేటువంటి సామాజిక బహిష్కరణ కావచ్చు, దూషణలు, దాడులు, అలాగే వివక్షను అరికట్టడం ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఈ చట్టం కింద ఎవరైనా మనకి దోషిగా తేలితే జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. సో మరి జైలు శిక్ష ఏ విధంగా ఉంటుందమ్మా అంటే నేర తీవ్రతను బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి శిక్షకి 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష అనేది, అలాగే జరిమానాని విధించడం జరుగుతుంది. సో దీంతో పాటు రెండోసారి నేరం చేసాడు అనుకోండి, అంటే ఒకసారి దోషిగా తేలి మళ్ళీ అదే నేరానికి పాల్పడితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు మనకి జైలు శిక్షను విధించడం జరుగుతుంది. సో గమనించాలి. సో దీంట్లో మనకి ముందస్తు బెయిల్ కూడా ఉండదమ్మా. సో ఈ చట్టం కింద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఈ నిందితులకు ముందస్తు బెయిల్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఇక్కడ ఉండదు అనే అంశాన్ని గమనించాలి. సో ఎవరైతే ఈ చట్టం కింద మనకి బీసీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉరిశిక్ష కానీ జీవిత ఖైదు పడేలా ఎవరైతే తప్పుడు సాక్ష్యం చెప్తారో వాళ్ళకి కూడా మనకి జీవిత ఖైదు విధించేటువంటి అవకాశం ఈ చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది. సో దీంతో పాటు ప్రతి జిల్లాలో కూడా మనకి బీసీ అట్రాసిటీ కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎక్కడంటే ప్రతి జిల్లాలో కూడా మనకి ఏర్పాటు చేయబోతున్నారు. సో ఛార్జ్ షీట్ దాఖలైనటువంటి 2 నెలల్లోనే మనకి కేసు విచారణ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి అమ్మా, దీని కాల పరిమితి 2 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేయడం జరుగుతుంది. సో ప్రత్యేక కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో వీటి మీద 90 రోజుల నుంచి, గుర్తించాలమ్మా, 90 రోజుల లోపు మనకి హైకోర్టులు అప్పీల్ చేసుకోవచ్చు. సో గరిష్టంగా మనకి 180 రోజులు గడువు ఉంటుంది. సో ఈలోపే మనం ఈ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. సో ఫిర్యాదు అందినటువంటి 60 రోజుల్లోనే మనకి పోలీసులు ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయవలసి ఉంటుంది. సో ఇవి కాల పరిమితులమ్మ, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రత్యేక కోర్టుల తీర్పుపై మనం 90 రోజుల లోపు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. గరిష్టంగా అక్కడ 180 రోజులు ఉంటుంది. సో ఫిర్యాదు అందినటువంటి 60 రోజుల్లోపే పోలీసులు ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయాలి. ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద కూడా 1 ఏడాది వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో మరి అట్రాసిటీ కిందకి వచ్చేటువంటి అంశాలు ఏంటి అని మనం చూస్తే కులం పేరుతో ఎవరైనా దూషించడం కావచ్చు, సామాజిక బహిష్కరణలు కావచ్చు, భూములు, ఆస్తులు, అలాగే ఆక్రమణలు ఏవైతే ఉంటాయో, అలాగే గింటివేతలు కావచ్చు,
సో ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్య సేవలు ఉంటాయో ఇందులో వివక్షత చూపడం కావచ్చు, సో ఇట్లాంటివి. సో దీంతో పాటు సామాజిక వనరులు ఏవైతే బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ఆలయాలు కావచ్చు, వీటిని వాడకుండా అడ్డుకునేటువంటి ఎవరైతే ఉంటారో ఆ కేసులన్నీ కూడా మనకి అట్రాసిటీ కేసుల కిందకి రావడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్ బీసీ రక్షణ చట్టం మనకి ఇప్పుడు తీసుకురాబడింది. సో ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉంటారో వాళ్ళకి సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వివక్షను అరికట్టడం కోసం ప్రధాన లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో గుర్తించాలి, దీనికి ముందస్తు బెయిల్ అనేది కూడా మనకు ఉండదు. సో దీని యొక్క కాల పరిమితులు ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుంచుకోండి. పల్లె పండుగ 2.0 గ్రామీణాభివృద్ధి ప్రణాళిక. సో పల్లె పండుగ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారుగా 6,700 కోట్ల రూపాయలతో సుమారుగా 53,382 అభివృద్ధి పనుల్ని మనకి చేపట్టడం జరుగుతుంది. సో ఇందులో ప్రధానంగా చూడండి, పల్లె పండుగ 2.0 కింద మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గుర్తుంచుకోవాలమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పల్లె పండుగ 2.0 కింద తీసుకొస్తున్నారు. సో ప్రధానంగా గుర్తుంచుకోండి, 8,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు నిర్మించడం, దీంతోపాటు 25,000 మినీ గోకులాలు, ఏవైతే పశువుల సెట్లు ఉంటాయో అవి 25,000 నిర్మించడం, సో 58 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు ఏవైతే ఉంటాయో వీటిని నిర్మించడం జరుగుతుంది. సో ప్రధాన లక్ష్యంగా వీళ్ళు ఇవి పెట్టుకున్నారు. సో 8,000 కిలోమీటర్లతో గ్రామీణ రహదారుల నిర్మాణము, 25,000 మినీ గోకులాలు, అలాగే 58 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లని నిర్మించడం జరుగుతుంది. సో దీంతోపాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఎం జన్మన్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, సో దాంతోపాటు ఉపాధి హామీ నిధులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి నిధులతో సుమారుగా 1,005 కోట్ల రూపాయలతో మనకి 635 గ్రామాలకు సుమారుగా 1,069 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించడం జరుగుతుంది. సో గుర్తించాలమ్మా, ఇవి రహదారులకు సంబంధించి ఎంత అమ్మా అంటే మొత్తంగా గిరిజన గ్రామాలకు 1,069 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నారు. సో వీటికి వచ్చేటువంటి నిధులు ఎక్కడి నుంచి అంటే పిఎం జన్మన్, అలాగే ఉపాధి హామీ నిధులు ఏవైతే ఉన్నాయో సుమారుగా 1,005 కోట్ల రూపాయలతో మనకి 635 గిరిజన గ్రామాల్లో మనకి నిర్మించబోతున్నారు. సో గుర్తుంచుకోవాలమ్మా, ఎన్ని గ్రామాలు, ఎంత నిధులు, అలాగే ఎన్ని కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నారు. సో ఇవి గుర్తుంచుకోండి. సో మరి ఇందులో భాగంగా ఈ పల్లె పండుగ 2.0లో భాగంగా అమరజీవి జలధార ఏదైతుందో దాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో గతంలో మనకి జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు ఎవరైతే ఉంటారో ఈయన పేరుని నామకరణం కూడా చేసింది. సో దీనికి 7,910 కోట్ల రూపాయలతో 5 ప్రధాన ప్రాజెక్టులను చేపడుతుంది. సో ఇవి మనకి ఎప్పటికి పూర్తి చేయాలంటే 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 5 ప్రధాన ప్రాజెక్టులు. సో దేంటి జలజీవన్ మిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇందులో భాగంగా మొత్తంగా 5 ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. సో దానికి 7,910 కోట్లు కేటాయించారు. సో ఇది 2027 నాటికి పూర్తి చేయాలని వీళ్ళు లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. సో వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ మరియు పర్యావరణ రంగంలో కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకుంది. సో అవి ఏంటంటే, ఒకటి గ్రీన్ కవర్ లక్ష్యం. గ్రీన్ కవర్ లక్ష్యం. సో ఈ గ్రీన్ కవర్ లక్ష్యం ఏంటండి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణము ప్రజెంట్ 33% ఉంది. సో ఇది 2047 నాటికి ఈ అటవీ విస్తీర్ణాన్ని 50% పెంచాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. సో ఇదే గ్రీన్ కవర్ లక్ష్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు మరొక కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. సో ఇది గుర్తుంచుకోండి అమ్మా, ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ దేనికి సంబంధించింది అని అడుగుతారు. తీర ప్రాంత సంరక్షణ కోసం ఈ కార్యక్రమం అనేది ప్రధాన ఉద్దేశంగా తీసుకురాబడింది. సో ఇది తీర ప్రాంత సంరక్షణ కోసం తీసుకురాబడింది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. ఓకేనా. అలాగే హనుమాన్ ఫౌండేషన్ కూడా ఒకటి ఉంది. సో మానవ వన్యప్రాణి సంఘర్షణలు ఏవైతే ఉంటాయో వీటిని తగ్గించడం కోసం, అలాగే గాయపడినటువంటి అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్రారంభించబడింది హనుమాన్ ఫౌండేషన్. సో మరి పిఎం జన్మన్ అనే అంశాన్ని కూడా చెప్పుకున్నాం. సో ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకము. సో దీని యొక్క పూర్తి పేరు ఏంటి అని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఇది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్గా చెప్పుకుంటాం. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ
న్యాయ మహా అభియాన్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో గుర్తించాలి, ఇది దేనికి ఉద్దేశించిందంటే ఎవరైతే ముఖ్యంగా ముప్పులో ఉన్నటువంటి గిరిజన సమూహాలు ఏవైతే ఉంటాయో వీటి అభివృద్ధి కోసం ఉద్దేశించబడినటువంటిది ప్రధానంగా ఈ పిఎం జన్మన్ అనేటువంటి కార్యక్రమం. ఓకేనా, ఓవరాల్గా గుర్తుంచుకోండి. పల్లె పండుగ 2.0 కింద గ్రామీణాభివృద్ధి ప్రణాళికని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకోండి మన లక్ష్యాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఏవైతే పిఎం జన్మన్ ఉపాధి హామీ నిధులు ఉన్నాయో వాటితో 635 గిరిజన గ్రామాలకి 1069 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తారు అన్నారు. అమరజీవి జలధారల భాగంగా 5 ప్రాజెక్టులు ఇవి 2027 నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. సో ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలు కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. విజయవాడ 36వ పుస్తక మహోత్సవం. సో మనకి విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 2, 2026 అలాగే జనవరి 12 వరకు మనం చూసుకుంటే 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం అనేది జరుగుతుంది. సో మరి ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చేటప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు ప్రారంభిస్తున్నారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇట్లాంటివి చూసుకోవాలి. సో మరి ఎవరు నిర్వహిస్తున్నారండి అంటే విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ ఈ ప్రదర్శనని ప్రధానంగా మనకి ప్రారంభించబోతున్నారు. సో మనకి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో 300 స్టాళ్ళని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇందులో ప్రతి పుస్తకంపై కూడా 10% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా జనవరి 6న మనకి ఒక కార్యక్రమం చేపడుతున్నారు, అదే పాదయాత్ర. ఎప్పుడమ్మా జనవరి 6న ఒక పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సో ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడ ఉంది అనే అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఈ పుస్తక మహోత్సవంలో భాగంగా కొన్ని వేదికలు ఉన్నాయి, ఆ వేదికలకి కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. సో ఈ వేదికలకి ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారు. సో అందులో ప్రధానంగా మనం చూసుకుంటే 3 వేదికలు ఇచ్చాను ఇక్కడ. మహోత్సవ ప్రాంగణం, ఈ మహోత్సవ ప్రాంగణం అనేటువంటి ప్రాంగణానికి ఎవరి పేరు సూచించారంటే వడ్లపూడి విమలాదేవి ప్రాంగణం అనే పేరుని సూచించడం జరిగింది. సో ఇంకోటి ప్రధాన సాహిత్య వేదిక అని ఇచ్చారు. ఈ ప్రధాన సాహిత్య వేదిక అనేది డాక్టర్ బివి పట్టాభిరామ్ వేదిక అని మనకి పేరు పెట్టడం జరిగింది. ఈ బివి పట్టాభిరామ్ గారు మనకి ప్రముఖ రచయిత. అలాగే ప్రతిభా వేదిక ఒకటి ఉంది. సో ఈ ప్రతిభా వేదిక ఎవరి పేరు సూచించారంటే జయంతి నార్లీకర్ వేదిక అని మనకి పెట్టడం జరిగింది. సో ఈ జయంతి నార్లీకర్ అనే ఆయన మనకి ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా గుర్తించండి, విజయవాడలో ఉన్నటువంటి పుస్తక మహోత్సవం ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ పుస్తక ప్రదర్శన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పుస్తక మహోత్సవంగా మనం దీన్ని చెప్పుకుంటాం. సో ఇదే విజయవాడ బుక్ ఫెస్టివల్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి 1989 నుంచి 1990 ఈ మధ్యలో మనకి ప్రారంభమైంది. సో ఇప్పటికీ కూడా ఇది కొనసాగుతుంది అనే అంశాన్ని గమనించండి. సో దీంతో పాటు జయంతి నార్లీకర్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి భౌగోళిక శాస్త్రవేత్తగా చెప్తాం. సో ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా మనకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అదేంటంటే హోయిలే నార్లీకర్ సిద్ధాంతం. ఏంటమ్మా? హోయిలే నార్లీకర్ సిద్ధాంతం. గుర్తించాలమ్మా, హోయిలే నార్లీకర్ సిద్ధాంతం. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈయనకి ఇప్పుడు ఆయన పేరు మీదుగా ప్రతిభా వేదికకి పేరు పెట్టడం జరిగింది. సో అలాగే బివి పట్టాభిరామ్ గురించి చెప్పుకున్నాం. సో ఈయన ప్రముఖ మెజిషియన్, సైకాలజిస్ట్ చెప్పుకుంటాం. వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు మనకి ఈయన రాయడం జరిగింది. సో ఇది మనకి విజయవాడ 36వ పుస్తక మహోత్సవంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ప్రధానంగా ఇది జనవరి 2 నుంచి 2026 జనవరి 12 వరకు మనకి 11 రోజులు కొనసాగుతుంది. సో ఇక్కడ పాదయాత్ర ఎప్పుడంటే జనవరి 6న జరుగుతుంది. ఓకేనా, గుర్తించండి. ఎవరు ప్రారంభించారో జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ, ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఏపీ జిఎస్టీ వసూళ్లు డిసెంబర్ 2025 రిపోర్ట్. సో మనకి జిఎస్టీ వసూళ్లు ఇందాకే చెప్పుకున్నాం. సో మనకి ప్రతి నెల కూడా ఈ జిఎస్టీ వసూళ్లు రావడం జరుగుతుంది. సో మనకి ఎప్పటికప్పుడు ఈ జిఎస్టీ వసూల్లో మనం అప్డేట్గా ఉండాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఈ జిఎస్టీ వసూళ్లు మనకి ఒక సరికొత్త రికార్డును సృష్టించాయి. సో 2025 డిసెంబర్లో మనకి ఈ నెలలో రాష్ట్రం సాధించినటువంటి వృద్ధి ఎంతైతే ఉందో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. సో గుర్తించడమా, జాతీయ సగటు కంటే ఏపీ జిఎస్టీ వసూలు డిసెంబర్ నెలలో మనకి ఎక్కువగా వృద్ధి అనేది సంభవించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువ వృద్ధి సంపాదించింది. సో మనకి రికార్డు వసూళ్లు కనుక మనం చూసుకుంటే జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక నెలలో అత్యధికంగా 2652
కోట్ల రూపాయలు వసూలు సాధించి మనకి ఏపీ అనేది రికార్డు సృష్టించింది. సో గుర్తించండి, జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒకే నెలలో ఇంత అత్యధికంగా మనకి జిఎస్టీ వసూలు అనేది ఎప్పుడూ రాలేదు. సో ఇదే మనకి ఫస్ట్ టైం వచ్చింది. సో గుర్తుంచుకోండి, 2025 డిసెంబర్ రిపోర్ట్ ఇది. సో గుర్తుంచుకున్నామా. సో మరి దేశ సగటు వృద్ధి మనం చూసుకుంటే 5.61% మనకి ఇది దేశ సగటు వృద్ధి రేట్ అమ్మ. సో దీంతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు వృద్ధి రేటు ఈ వృద్ధి రేటు కంటే ఎక్కువగా సంపాదించింది. సో 5.78% మనకి వృద్ధి సంపాదించింది అనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి మన దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే జిఎస్టీ వృద్ధిలో మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. సో దక్షిణాది రాష్ట్రాల్లో 2వ స్థానము. సో మరి మొదటి ప్లేస్లో ఏముంది అమ్మ అంటే తమిళనాడు ఉందమ్మా. సో తమిళనాడు 7.85% అనేది వృద్ధి సాధించడం జరిగింది. సో గుర్తించాలి, ప్రధానంగా మనం చూసుకుంటే ఆటోమొబైల్స్ కావచ్చు, సిమెంట్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రధానంగా భారీ వృద్ధి సాధించాం. సో ఈసారి మనకి 23.69% వృద్ధి సాధించడం జరిగింది. 23.69% మనం ప్రధానంగా ఆటోమొబైల్స్ కావచ్చు, సిమెంట్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ వృద్ధి అనేది నమోదైందనే అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. సో ప్రధానంగా రాష్ట్రంలో వస్తువు వినియోగం పెరగడం, అలాగే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం వల్ల ఈసారి వృద్ధి సాధ్యమైంది. అలాగే వాణిజ్య పన్నుల శాఖ మనకి ప్రధాన కమిషనర్ ఏ బాబు గారు మనకి నిన్న వీటిని పేర్కొనడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా పండగల సీజన్ ఏదైతుందో దీనివల్ల ఆటోమొబైల్స్ అమ్మకాలు కూడా మనకి ఆదాయాన్ని పెంచాయి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మనకి అంతర్రాష్ట్ర వాణిజ్యం ద్వారా వచ్చేటువంటి జిఎస్టీ ఏదైతుందో ఈ సర్దుబాటులో రాష్ట్రానికి మొత్తంగా ఎంత వచ్చిందంటే 1549 కోట్ల రూపాయలు అనేది మనకి లభించాయి. సో ఇది గత ఏడాదితో పోలిస్తే మనకి ఎంత ఉన్నాయమ్మా అంటే 8.29% మనకి ఎక్కువగా వచ్చాయి అనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో గుర్తించండి అమ్మా, ఈ 1549 కోట్ల రూపాయలు దేనికి సంబంధించినవంటే అంతర్రాష్ట్ర వాణిజ్యం ద్వారా వచ్చినటువంటి జిఎస్టీ సర్దుబాటు రూపంలో రాష్ట్రానికి వచ్చినటువంటి వాటా 1549 కోట్ల రూపాయలు. సో ఇది గత ఏడాదితో పోలిస్తే 8.29% ఎక్కువగా మనకి వచ్చిందనే అంశాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో అలాగే స్థూల జిఎస్టీ, గ్రాస్ జిఎస్టీగా చెప్పుకుంటాం. సో వసూలైన మొత్తం పన్ను డిసెంబర్ నెలలో మనకి ఎంతంటే 3,137 కోట్ల రూపాయలు ఉంది. సో అలాగే మరి నికర జిఎస్టీ ఎంత ఉందమ్మంటే 2,652 కోట్ల రూపాయలు. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇది నికర జిఎస్టీ. సో ఇది స్థూల జిఎస్టీ, గ్రాస్ జిఎస్టీ అంటాం. సో స్థూల జిఎస్టీ అనేది 3,137 కోట్ల రూపాయలు. సో మన నికర జిఎస్టీ 2,652 కోట్ల రూపాయలుగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ఆదాయ వనరులు 2025 డిసెంబర్ వసూళ్లు ఎలా ఉన్నాయి, అలాగే వృద్ధి శాతం 2024తో పోలిస్తే ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నికర జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,652 కోట్ల రూపాయలకు ఉంది. సో మరి ఇందులో మనం ఎంత వృద్ధి సాధించామంటే 5.78% మనం వృద్ధి సాధించామనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. సో మరి మద్యంపై వ్యాట్ కనుక చూసుకుంటే 2025 డిసెంబర్లో 1,585 కోట్ల రూపాయలు. సో ఇందులో 4.91% మనం వృద్ధి సాధించాం. సో అలాగే పెట్రోలియం వ్యాట్ మీద 3.89% వృద్ధి సాధించాం. సో మరి వృత్తి పన్ను మీద చూసుకుంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏదైతుందో ఇది 38.32%గా మనం ఎక్కువగా ఇక్కడ వృద్ధి సాధించాం. సో గుర్తించడమ్మా, వృత్తి పన్ను ఏవైతుందో ఇందులో మనం ఎక్కువగా వృద్ధి సాధించాం. సో మరి మొత్తం రాబడి కనుక చూసుకుంటే 4,246 కోట్లు వచ్చింది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే 4.53% అనేది మనం వృద్ధి సాధించామనే అంశాన్ని ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఏపీ జిఎస్టీ వసూలుకు సంబంధించి డిసెంబర్ 2025కి సంబంధించి డేటా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇవ్వమ్మా. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.